హాయ్ ఎవన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే అటుకులతో చాలా ఈజీగా సింపుల్గా అయితే స్నాక్ ఐటెం రెడీ చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక కప్ అటుకులు అయితే తీసుకున్నాను. తర్వాత అందులో వాటర్ అనేది వేసుకుని అట్లయితే నానబెడుతున్నా. ఇందులో అయితే ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయకండి, తక్కువ అయితేనే వాటర్ యూజ్ చేయండి. అప్పుడైతే ఆయిల్ అనేది పేర్చకుండా ఉంటుంది. 5 మినిట్స్లో అటుకులు అయితే ప్రిపేర్ అయిపోతాయండి, ఎక్కువ టైం అవసరం లేదు. తర్వాత ఒక బౌల్ తీసుకుని మనం ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటోస్ని అయితే వేసుకుందాం. ఇట్లయితే బాగా స్మాష్ చేసుకుందాం. చూసా కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకులను అయితే వేసుకుందాం. తర్వాత ఇందులో ఒక కప్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా. అందులోనే పచ్చిమిర్చి చిన్న చిన్నగా తురుముకున్నది, కొత్తిమీర కూడా చిన్నగా తురుముకుని వేసుకుందాం. సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లేక్స్ అయితే మిక్సీ పట్టుకుందాం. ఫ్రై చేయకుండా మిక్సీ పట్టండి. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ కింద అయితే చేసుకోవాలి. మరీ పౌడర్ కింద కాదు, కచ్చా పిచ్చా అంటారు కదా, ఆ విధంగా అయితే చేసుకోవాలి. తర్వాత ఒక కప్పులో మైదా తీసుకుని అందులో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటోస్ అయితే మనం ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేసుకున్నా. అలాగే మనము ఇందులో అయితే డిప్ చేసి తర్వాత ఈ కార్న్ఫ్లేక్స్లో కూడా ఈ విధంగా చేయండి. అంతేనండి, చాలా ఈజీగా అయితే అయిపోద్ది. అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు. మనం రౌండ్ బాల్ కూడా చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు అండి. ఇవి చూసారు కదా, ఈ విధంగా చేసుకుని మైదా పిండి చూపించాం కదా, ఈ మిక్చర్లో అయితే ఇలా డిప్ చేయండి మొత్తం. తర్వాత కార్న్ఫ్లేక్స్లో మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అయితే చూడండి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఈ విధంగా చేయండి. నేను చూపించిన విధంగా అయితే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని అందులో వేసేయడమేనండి. చూసారు కదా, అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి.
ఎంతో టేస్టీగా ఎమ్మీగా క్రిస్పీగా ఉండే స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇవి. ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్ చేసి పడితే క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి. పై లేయర్ అంతానేమో గట్టిగా, లోనంతా మెత్తగా చాలా బాగుంటుంది. స్మూత్గా చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. పైనంతా కూడా క్రంచీగా ఉంటుంది, లోనంతా స్మూత్గా చాలా బాగుంటుందండి. చూసారు కదా, స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంది లోన పొటాటోస్, బయట అంతా క్రంచీగా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం స్నాక్స్ చేసుకోవడానికి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.